మారువేషంలో వచ్చి పేరెంట్స్ మీటింగ్లో వీడియో కాన్ఫరెన్స్తో మాట్లాడుతూ ఒకే ఒక ఫోటో ఫ్రేమ్తో మీనాకి అడ్డంగా దొరికిపోయిన రోహిణి, చింటూ కన్న తల్లి రోహిణి అని నిజం తెలుసుకున్న మీనా, ఒకే ఒక ఫోటో ఫ్రేమ్తో రోహిణి మీనాకి ఎలా దొరికిపోయింది, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సుగుణమ్మ రోహిణికి ఫోన్ చేసి ఎలా అంటుంది, రేపు పేరెంట్స్ మీటింగ్ ఉందంటమ్మా, పేరెంట్స్ ఖచ్చితంగా రావాలని ఇప్పుడే టీచర్ చెప్తుంది అని అంటుంది సుగుణమ్మ. ఏంటమ్మా నువ్వు ఏదో ఒక సమస్యని నా నెత్తి మీద పెడతావేంటి, అయినా నువ్వు వెళ్ళు సరిపోతుంది అని అంటూ ఉంటే, నేను కాదంటమ్మా, పేరెంట్సే వెళ్ళాలంట, మదర్ అయినా ఫాదర్ అయినా రావాల్సిందే అని చెప్తున్నారు అని అనగానే, ఇప్పుడే 1,15,00,000 సమస్యలతో చచ్చిపోతున్నాను, ఇప్పుడు గనక నేను పేరెంట్స్ మీటింగ్కి అక్కడికి వస్తే ఖచ్చితంగా చింటూ కన్న తల్లిని నేనేనని ఆ బాలు మీనా చివరికి మా మావయ్య గారికి కూడా తెలిసిపోతుంది. గోటుకాడ గుంట నక్కల్లాగా చింటూ కన్న తల్లి ఎవరా అని తెలుసుకోవడానికి మీనా బాలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మనం వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే ఉంటుంది అని చెప్తూ ఉంది రోహిణి. ఆ మాట విని సుగుణమ్మ, నువ్వు పేరెంట్స్ మీటింగ్కి రాకపోతే చాలా బాధపడతాడమ్మా, తర్వాత పిల్లలందరూ వాళ్ళ చింటూని హేళన చేస్తారు అని చెప్పడంతో, సరే నేను స్కూల్ ప్రిన్సిపల్తో మాట్లాడతాను, ఫోన్ పెట్టేసే అంటూ ఇక రోహిణి విసుక్కుంటుంది. తర్వాత రోహిణి ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తుంది. నేను చింటూ వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నాను మేడం, నాకు పేరెంట్స్ మీటింగ్కి అటెండ్ అవ్వడానికి కుదరదు, ఆఫీస్ పని మీద నేను వేరే ఊరు వెళ్ళాను అని రోహిణి చెప్పడంతో, చూడండి మేడం, మీరు స్కూల్కి వచ్చి పేరెంట్స్ మీటింగ్లో అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, వీడియో కాన్ఫరెన్స్లో కూడా మీరు అటెండ్ అవ్వచ్చు అని ప్రిన్సిపల్ మేడం అయితే చెప్తుంది. అది విని రోహిణి, సరే మేడం, అలాగే వీడియో కాన్ఫరెన్స్లోనే నేను మాట్లాడతాను అని చెప్తూ ఉంటుంది రోహిణి. ఇక రోహిణి అలా చెప్పిన తర్వాత ఈ వీడియో కాన్ఫరెన్స్ అయితే నేను అస్సలు కూడా వాళ్ళు గుర్తుపెట్టకుండా రెడీ అయ్యి వెళ్ళాలి, ఏదో ఒక ప్లాన్ చేయాలని రోహిణి అనుకుంటుంది. ఇలా రోహిణి అనుకున్న తర్వాత ఇంతలో మీనాకి విద్య ఫోన్ చేస్తుంది. ఇక విద్య ఫోన్ చేసి మీనాతో ఇలా అంటూ ఉంటుంది, మీనా, నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి, తొందరగా మా ఇంటికి వస్తావా అని విద్య అడగడంతో, వస్తున్నాను, మీ ఇంటి దగ్గరలోనే ఉన్నాను అని మీనా చెప్తుంది. అప్పుడు ఇక విద్య దగ్గరికి మీనా వెళ్తుంది. ఏంటి విద్య, అర్జెంటుగా రమ్మన్నావేంటి, ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఏం లేదు మీనా, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ నీకొక విషయం చెప్పాలి అని అంటుంది. విద్య, ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నావు అని అనగానే రాధాకృష్ణుల ఫోటో ఫ్రేమ్ అయితే చూపిస్తుంది. ఇక రాధాకృష్ణుల ఫోటో ఫ్రేమ్ చూపించి అంటూ ఉంటుంది, విద్య, ఈ ఫోటోని చూస్తే నీకు ఏమర్థమవుతుంది అని అడుగుతూ ఉంటే, రాధాకృష్ణుల గొప్ప ప్రేమ కనపడుతుంది అని మీనా అంటుంది. అవును కదా, ఆ ప్రేమకి గుర్తుగానే ఇది నాకు బహుమతిగా వచ్చింది అని విద్య చెప్పడంతో, ఓ ఇప్పుడు అర్థమైంది, నువ్వు ప్రేమిస్తున్న మురళి నీకు గిఫ్ట్గా ఈ ఫ్రేమ్ ఇచ్చాడనమాట అని అంటూ ఉంటే, అవును మీనా, అతనే నాకు ఈ గిఫ్ట్ ఇచ్చి ఐ లవ్ యూ కూడా చెప్పాడు. ఎవరైనా గులాబీ పువ్వులు ఇవి ఇస్తారు, కానీ ప్రేమకి చిహ్నమైన రాధాకృష్ణుల ఫ్రేమ్ ఇచ్చాడంటే తను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నాకు అర్థమవుతుంది అని అంటూ ఉంటుంది విద్య. అవును విద్య, నాకు కూడా అలాగే అనిపిస్తుంది, తను అడగంగానే ఫోన్ ఇచ్చేశాడు, ఇప్పుడు నీకు ఇలాంటి ఫ్రేమ్ తీసుకొచ్చి ఐ లవ్ యూ చెప్పాడు. మీ అమ్మా నాన్నని పిలిపించి, వాళ్ళ అమ్మా నాన్నని కూడా పిలిపించి మీ ఇద్దరి ప్రేమని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి మీరు ఒక్కటవ్వండి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక మీనా మాటలకి, నువ్వెంత మంచిదానివి మీనా, నా జీవితం కోసం నాకు మంచి మంచి సలహా ఇస్తున్నావు అని అంటూ ఉంటే, ఆ మాట విని, నువ్వు చాలా మంచిదానివి, స్వార్థంగా ఆలోచించవు, అందుకని నీకు అంతా మంచి జరుగుతుంది అని మీనా అనడంతో, నువ్వు చెప్పింది నిజమే మీనా, కానీ రోహిణి సావాసం వల్ల నేను స్వార్థంగా ఆలోచించాల్సి వచ్చింది, అది కూడా మీ విషయంలోనే, తనే నన్ను ఇలా తయారు చేసింది, రోహిణి చేసిన పనికి ఇప్పుడు నేను బాధపడుతున్నాను అని మనసులో అనుకుంటుంది విద్య. సరే విద్య, నేను వెళ్ళొస్తాను, నాకు చాలా టైం అవుతుంది అని అంటూ మీనా చెప్తుంది. అవును, అక్కడ ఫ్లవర్ వాజ్ ఉంది కదా, అక్కడ ఈ ఫోటో ఫ్రేమ్ పెట్టు, చాలా బాగుంటుంది అని చెప్పడంతో, సరే మీనా అక్కడే పెడతాను అని విద్య కూడా అంటుంది. తర్వాత మీనా వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి రోహిణి అయితే వస్తుంది. అప్పుడు ఇక రోహిణి,
ఇక విద్య అయితే ఆ ఫోటో ఫ్రేమ్ చూస్తూ ఆనందపడుతున్నప్పుడు వస్తుంది. ఏ విద్య, ఏం చేస్తున్నావే అని అడుగుతూ ఉంటే, నువ్వా ఏంటే ఫోన్ చేయకుండా ఎలా వచ్చావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదే, నువ్వు నాకొక హెల్ప్ చేయాలి అని చెప్తుంది రోహిణి. హెల్పా, ఏంటదే, మళ్ళీ ఏ నాటకం ఆడబోతున్నావు అని అడుగుతుంది విద్య. ఏంటి అంత కరెక్ట్గా చెప్పేశావు అని అనగాల్ని, ఏదైనా నాటకము మోసం చేసేటప్పుడే కదా నేను గుర్తుకొచ్చేది, అందుకనే నాకు అనిపించి నీ గురించి నాకు తెలిసి అలా అడిగాను అని విద్య అనడంతో, అవునే, రేపు పేరెంట్స్ మీటింగ్ ఉంది, వీడియో కాన్ఫరెన్స్లో ఆ పేరెంట్స్ మీటింగ్కి నేను అటెండ్ అవ్వాల్సిందే, లేకపోతే చింటూ బాధపడతాడు. కానీ మా మావయ్య గారు కానీ, మీనాకి కానీ, బాలుకి కానీ నేను స్కూల్కి వెళ్ళి పేరెంట్స్ మీటింగ్కి అటెండ్ అయితే నన్ను ఖచ్చితంగా గుర్తుపట్టేస్తారు. ఇప్పటి వరకు నేను ఆడిన నాటకం మోసం మొత్తం బయటపడిపోతుంది. అందుకే వీడియో కాన్ఫరెన్స్లోనే మీటింగ్కి అటెండ్ అవుతానని, నేను ఈ ఊళ్ళో లేనని చెప్పాను. అందుకనే నీ హెల్ప్ అడగడానికి వచ్చాను అని అనగాల్ని, అంటే ఏం చేస్తావు నువ్వు ఇప్పుడు, నన్ను కూర్చోబెడతావా ఏంటి చింటూ పేరెంట్ కింద అని అడుగుతుంది విద్య. నిన్నెందుకు కూర్చోబెడతానే, నేనే కూర్చుంటాను, కానీ మీ ఇంట్లోనే వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడతాను, మీ ఇల్లు అయితే ఎవరు గుర్తుపట్టరు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణి, సరేలేవే, ఇలా ఎన్నిసార్లు నీకు హెల్ప్ చేయలేదు, ఇప్పుడు చేయకుండా ఎలా ఉంటాను, ఖచ్చితంగా చేస్తాను అని అంటూ ఉంటే ఆ మాట విని రోహిణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రేపు ఉదయమే వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఈ రోహిణి నిజ స్వరూపం ఎప్పుడు బయటపడుతుందో, ఎప్పుడు నేను కూడా దీంతో మోసం చేసే అలవాటుని పోగొట్టుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది విద్య. తరువాత సత్యం అయితే ఫోన్లో మాట్లాడుతూ, అవునా సార్, రేపు ఖచ్చితంగా వస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే అది విని అడుగుతుంది మీనా, ఏంటి మావయ్య, రేపు ఖచ్చితంగా వస్తానని ఫోన్లో మాట్లాడుతున్నారేంటి, ఎవరితో ఈ ఖచ్చితంగా వస్తానని చెప్తున్నారు అని అడుగుతూ ఉంటే, ఏం లేదమ్మా, రేపు పేరెంట్స్ మీటింగ్స్ జరుగుతున్నాయంట, అందుకని రేపు కూడా వర్క్ ఉందని రావాలని ఇప్పుడే ఫోన్ చేశారు అని సత్యం అనడంతో ఆ మాట విని మీనా, ఎందుకు మావయ్య ఈ వయసులో మీకు ఇంతగా బాధపడడం, ఇంతగా మీరు ఒళ్ళల్చేలాగా పని చేయడం అని అడుగుతూ ఉంటుంది. పర్వాలేదమ్మా, పిల్లలతో కలిసి ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది, ఇంట్లో కూర్చొని కూర్చొని బోరు కొడుతుంది అని చెప్తూ ఉంటాడు. పోనీ మీలో ఎవరైనా ఒక వారసుడినో వారసురాల్లో కనిస్తారంటే ఎవ్వరు కూడా శుభవార్త చెప్పడం లేదు అని చెప్తూ ఉంటాడు సత్యం. త్వరలోనే ఆ శుభవార్త వింటారులేండి మావయ్య, కంగారు పడకండి అని అంటూ ఉంటుంది మీనా. మావయ్య, అంటే రేపు పేరెంట్స్ మీటింగ్కి చింటూ వాళ్ళ అమ్మ కూడా వస్తుంది కదా అని అంటూ ఉంటే, చింటూ వాళ్ళ అమ్మ వస్తుందో లేదో తెలియదమ్మా, ఎందుకంటే వీడియో కాన్ఫరెన్స్ కూడా పెట్టారు, ఒకవేళ స్కూల్ దాకా రాని వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడొచ్చని ప్రిన్సిపల్ మేడం చెప్పింది అని అంటూ ఉంటాడు సత్యం. అవునా మావయ్య, ఆ వీడియో కాన్ఫరెన్స్లో అయినా చింటూ వాళ్ళ మదర్ అని చెప్తారు కదా, అప్పుడు నేను చూడొచ్చా లోపలికి వచ్చి అని అడుగుతుంది మీనా. లేదమ్మా, అలా చూడ్డానికి కుదరదనుకుంటా, మళ్ళీ రూల్స్ ఒప్పుకోవేమో అని అంటూ ఉంటే, మావయ్య మీరే ఎలాగైనా అరేంజ్ చేయండి, అసలు చింటూ వాళ్ళ అమ్మ ఎవరో మనం కనిపెట్టాలి, అప్పుడే మనకి కొన్ని విషయాలు క్లారిటీ వస్తుందని మీనా చెప్పడంతో, సరే అమ్మా, నువ్వు రేపు 10ంటికి స్కూల్ దగ్గరికి వచ్చేసాయి, నేను ఎలాగో మేనేజ్ చేసి అడుగుతాను, అప్పుడు తెలిసిపోతుంది కదా అని అంటూ ఉంటాడు సత్యం. సరే మావయ్య, నేను పొద్దున్నే వస్తాను అని మీనా అయితే చెప్తుంది. తర్వాత ఇక ఉదయం అవ్వంగానే అప్పుడే ఇక అంటూ ఉంటాడు సత్యం భోజనం చేస్తూ, రే బాలు అప్పుడే వస్తాడు, ఏంట్రా ఇంత లేట్ అయింది అని అంటూ ఉంటే, ఏముంది నాన్న, డ్రైవింగ్ స్కూల్ కూడా పెట్టాం కదా, చాలామంది నా డ్రైవింగ్ బాగుంటుందని నా దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు, అందుకని ఈరోజు డ్రైవింగ్ నేర్పించి వచ్చేసరికి లేట్ అవుతుంది అని అంటూ ఉంటాడు బాలు. ఏంటి ఒక్క రోజుకే ఇంత బిల్డప్పా అని మనోజ్ అనడంతో, రే నీకులాగా లక్షలు మింగేసి మేమేమి బాగుపడాలని అనుకోవడం లేదురా, మా కష్టార్జితం మీద మేము బ్రతకాలనుకుంటున్నాం, నువ్వు నీ భార్య అంటే నాన్నని మోసం చేసి అమ్మని మోసం చేసి నమ్మక ద్రోహం చేసి డబ్బులు కొట్టేశారు అని బాలు అంటాడు. ఏంటి బాలు, ప్రతి విషయంలో ఎందుకు మీరు ఇలాగే ప్రయత్నిస్తూ ఉంటారు, ప్రతి విషయంలో ఎందుకు అలా చేస్తున్నారు, మమ్మల్ని ఇంకా వదలరా మీరు అని రోహిణి అనడంతో,
మరి మీ ఆయన నోరు మూసుకొని ఉంటున్నాడా? మీ ఆయన నోరు మూసుకొని ఏమీ ఉండడం లేదు కదా, నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. అందుకే నేను కూడా సమాధానం చెప్పాను అని అంటూ ఉంటాడు బాలు. బాలు అలా అనేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఎందుకు మనోజ్ వాళ్ళని కదిలించుకుంటావు? తినేసి వెళ్ళి పడుకోక నువ్వు అని అంటుంది రోహిణి. అలా భోజనం చేస్తూ ఏదో ఒకటి అనుకుంటూ భోజనం అయితే పూర్తవుతుంది. అప్పుడు ఇక అంటూ ఉంటాడు సత్యం, రే బాలు, రేపు పేరెంట్స్ మీటింగ్ ఉందిరా, రేపు కూడా స్కూల్కి రమ్మన్నారు అని చెప్తాడు సత్యం. ఏంటి నాన్న నువ్వు ప్రతిరోజు ఏదో వంక పెట్టుకొని నిన్ను వాళ్ళు పిలుస్తూనే ఉన్నారు, వారం మొత్తం నీకు ఖాళీ ఉండడం లేదు, ఈ ఉద్యోగం అవసరం అంటావా నీకు అని అడుగుతూ ఉంటాయి. నా భార్య చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాలి కదరా అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ప్రభావతి, ఏంటండి మీరు అంత కష్టంగా ఉంటే మానేయొచ్చు కదా అని అంటుంది. కష్టమేముందిలే అని చెప్తూ ఉంటాడు. పేరెంట్స్ మీటింగ్ అంటే రేపు చింటూ వాళ్ళ అమ్మ కూడా వస్తుంది కదా అని బాలు అనడంతో, లేదురా ఆవిడ రావడం లేదు, వీడియో కాన్ఫరెన్స్లో ఏదో మాట్లాడతారట పేరెంట్స్ అని చెప్తూ ఉంటాడు సత్యం. తను ఎందుకో తప్పించుకొని తిరుగుతుంది అనుకుంటున్నాను నాన్న అని అనడంతో, నీకెందుకురా, నీ విషయాలు ఏదో నువ్వు చూసుకోక అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే రోహిణి, వామ్మో బాలు మామూలుగా నా మీద నిఘా పెట్టలేదు, ఏదైనా సరే బాలుకి మాత్రం దొరకకూడదు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే రోహిణి, అలా రోహిణి అనుకున్న తర్వాత అంటూ ఉంటాడు బాలు, కానీ నాన్న ఎన్నిసార్లు ఆవిడ తప్పించుకోవాలనుకున్నా ఖచ్చితంగా నాకు దొరికిపోతుంది, ఎందుకంటే నిజం నిలకడ మీద బయటపడుతుంది, ఖచ్చితంగా బయటకు వస్తుంది అని అంటూ ఉంటాడు బాలు. ఇక రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వగానే మీనా అయితే చకచకా పనులు చేస్తూ ఉంటుంది. అప్పటికే రోహిణి వెళ్ళిపోతుంది. ఇంతలో బాలు చకచకా పనులు చేస్తున్న మీనా దగ్గరికి వెళ్ళి, ఏంటి మీనా ఇవాళ స్పీడ్గా పనిచేస్తున్నావని అడుగుతూ ఉంటాడు. ఏం లేదండి, నేను స్కూల్ దగ్గరికి వెళ్దామని అని మీనా అనడంతో, స్కూల్ దగ్గరికా, ఎందుకు అని అడుగుతాడు. ఏం లేదు, అక్కడికి ఖచ్చితంగా చింటూ వాళ్ళ పేరెంట్స్ వస్తారేమో అనుకున్నాను, కానీ ఆమె వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతుందంట, మావయ్య గారు ఏదోలాగా ప్రిన్సిపల్తో చెప్పి ఆ వీడియో కాన్ఫరెన్స్ నీకు చూపిస్తాను, ఆమె ఎవరో తెలుస్తుంది అని అన్నారండి, అందుకని నేను కూడా వెళ్తున్నాను, ఆమె మనతో దాగుడు మూతలాడుతుంది కదా, అసలు వీళ్ళ సంగతి ఏంటో తేల్చాలి, ఎందుకో మనకి దూరంగా ఉంటున్నారు, ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు అని అంటూ ఉంటుంది మీనా. అవును మీనా, నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు వెళ్ళు, ఖచ్చితంగా ఆవిడెవరో తెలుసుకో, నేను వచ్చేవాడిని, కానీ నాకు ఈ డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్పడానికి ట్రిప్కి వెళ్ళడానికి సమయం సరిపోతుంది అని చెప్తూ ఉంటాడు బాలు. పర్వాలేదండి, నేను వెళ్తానులే, మీరు ఇక్కడే ఉండండి అని చెప్తుంది మీనా. మీనా అలా చెప్పిన తర్వాత అప్పుడే ఇక బాలు అయితే ఇలా అంటాడు, చూడు మీనా, ఆవిడెవరో ఈ రోజుతో మనకి తెలిసిపోవాలి అని బాలు చెప్తాడు. సరేనండి అని అంటుంది మీనా. తర్వాత మీనా అయితే స్కూల్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకువెళ్ళి మీనాని పరిచయం చేస్తాడు. అప్పుడే ఇక సత్యం, చూడండమ్మా, ఇక్కడ పువ్వుల డెకరేషన్ ఏదైనా చెయ్యాలంటే మా కోడలు బాగా చేస్తుంది, కొన్ని డెకరేషన్లు కూడా మీకు చూపిస్తుంది అని చెప్తూ ఉంటాడు సత్యం. ఏం లేదు, ఇవాళ వీడియో కాన్ఫరెన్స్లో కూడా ఆ పేరెంట్స్ మాట్లాడుతున్నారు కదా, కాబట్టి వెనకాల కూడా బ్యాక్గ్రౌండ్లో ఏమైనా పువ్వులు అలంకరిస్తే బాగుంటుందేమో అని సత్యం అంటాడు. మీరు చెప్పింది నిజమే సత్యం గారు, నాకు అర్థమవుతుంది మీరు చెప్పింది అని అంటూ ఉంటే, మరి ఇంకెందుకమ్మా ఆలస్యం, అలా డెకరేషన్ చేయి మీనా నువ్వు అని అంటూ ఉంటే, అయినా ఇప్పుడు డెకరేషన్ పూర్తవుతుందా? ఇప్పుడే ఒక మెసేజ్ కూడా వచ్చింది, చింటూ అనే స్టూడెంట్ వాళ్ళ అమ్మగారు త్వరగా వీడియో కాన్ఫరెన్స్ పూర్తి చేసి తనకేదో అర్జెంటు పని ఉందని తొందరగా వస్తానని చెప్పారు, అందుకని పర్వాలేదమ్మా, మిగతా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ అమ్మ వీడియో కాన్ఫరెన్స్లో ఉన్న తను మా కోడలు డెకరేషన్ చేస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటాయి. సరే అయితే మీ ఇష్టమని ఇక పేరెంట్స్ ప్రిన్సిపల్ అయితే చెప్తుంది. ఇక మంచి అవకాశం అని ఇక చాలా ఆనందపడుతూ ఉంటుంది మీనా. ఇంతలో ఇక రోహిణి విద్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక విగ్గు పెట్టుకొని మాస్క్ పెట్టుకొని తను అసలు రోహిణిలాగా కనపడకూడదని కళ్ళజోడు పెట్టుకొని ఇక నానా రకాలుగా రెడీ అవుతుంది. అప్పుడే ఇక విద్య, ఏంటి ఇదంతా అని అడుగుతూ ఉంటే, ఏమీ లేదు,
గుర్తుపట్టకూడదు నన్నెవరు అని అంటూ విద్యతో ఇలా చెప్తుంది. చూడు, ఆవిడ ప్రశ్నలు అడుగుతూ ఉంటే వెనకాలండి సమాధానం నువ్వు చెప్పు, నా వాయిస్ కూడా వాళ్ళకి అర్థం కాకూడదు అని చెప్తూ ఉంటుంది రోహిణి. సరేలేవే, నన్ను దోపకుండా నువ్వెందుకుంటావులే, నన్ను ఇరికించాలనే చూస్తావు అని విద్య చెప్తుంది. ఇక వీడియో కాన్ఫరెన్స్ అయితే మొదలవుతుంది. మీనా అయితే రోహిణికి కనపడుతూ ఇక ఫ్లవర్ డెకరేషన్ చేస్తూ ఉంటే మీనాకి మాత్రం ల్యాప్టాప్లో ఉన్న వ్యక్తి కనపడుతూ ఉంటారు. అప్పుడే వీడియో కాన్ఫరెన్స్లోకి వస్తుంది రోహిణి. అప్పుడే రోహిణి రావడంతో నమస్తే మేడం అంటూ రోహిణి మాట్లాడుతూ ఉంటుంది. అంటే విద్య మాట్లాడుతుంది, రోహిణి మాట్లాడదు. రోహిణి ఏదో నోరు కదుపుతుంది అంతే. అప్పుడే ఇక ఇదేంటి మేడం మీ వాయిస్ వేరేలా ఉంది అని అడుగుతూ ఉంటే జలుబు చేసింది, అందుకే ముఖానికి మాస్క్ కూడా పెట్టుకున్నాను అని చెప్తుంది ఆమె. ఇదేంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని మీనా అయితే స్పష్టంగా చూస్తుంది. అలా స్పష్టంగా చూడంగానే వెనకాల రాధాకృష్ణుల ఫ్రేమ్ అయితే ఫోటో ఫ్రేమ్ అయితే కనపడుతుంది. అప్పుడే మీనాకి ఒక్కసారి మీనా ఆ ఫ్రేమ్ చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ ఫ్రేము విద్య వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా, మరి విద్య వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్రేము ఇక్కడికి ఈ చింటూ వాళ్ళ అమ్మ వెనక్కి ఎలా వచ్చింది అంటే విద్యనే చింటూ వాళ్ళ అమ్మ అని అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే మీనా ఇక షాక్ అయిపోతూ ఏమో అసలు అలా ఎలా జరుగుతుంది, విద్య అలా మోసం చేసేది కాదే, విద్య ఇప్పుడే కదా ప్రేమిస్తుంది, పెళ్ళి కూడా అవ్వలేదు తనకి, ఒకవేళ భర్త చనిపోయాక మరి పెళ్లి చేసుకుంది అన్నారు కదా, నాకేమీ అర్థం కావడం లేదు, విద్యని నిలదీస్తే మొత్తం నిజాలన్నీ కూడా బయటికి వస్తాయి అని అనుకుంటూ ఉంటుంది మీనా. తర్వాత పేరెంట్స్ మీటింగ్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత అప్పుడే రోహిణి అంటుంది, అమ్మయ్య ఈసారికి గండం గడిచిపోయింది, ఇంకోసారి మళ్ళీ ఏం గండం వస్తుందో ఏంటో, సరేనే నాకు పని ఉంది నేను వెళ్తాను అని అక్కడి నుంచి రోహిణి వెళ్ళిపోతుంది. అలా రోహిణి వెళ్ళిపోయిన తర్వాత ఇక మీనా విద్య వాళ్ళ ఇంటికైతే వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడే ఇక లోపలికి రావడమే. మీనా అయితే అక్కడే ఉన్న ఫోటో ఫ్రేమ్ వంక చూస్తుంది. ఫోటో ఫ్రేమ్ వంక చూసి ఇదే ఫోటో ఫ్రేము, నేను ఖచ్చితంగా గుర్తుపట్టగలను అనుకొని ఇక విద్యని పిలుస్తుంది. విద్యని పిలిచి ఏంటి విద్య, మొదట ఒక పెళ్లి చేసుకొని ఒక కొడుకుని కని ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమవుతున్నావా, ఇది ఎన్నో పెళ్లి నీకు అని అడిగితే ఒక్కసారి విద్య షాక్ అయిపోతాం. ఏ మీనా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను పెళ్ళిళ్ళు చేసుకోవడం ఏంటి, కొడుకు ఉండడం ఏంటి అని అడుగుతూ ఉంటే మరి ఇప్పుడే కదా నీ కొడుకుతో వీడియో కాన్ఫరెన్స్లో పేరెంట్స్ మీటింగ్లో నీ కొడుకు తరపున వచ్చావు, అదే చింటూ తరపున అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మీనా ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు నువ్వు అని అనగానే ఎవరినో చూస్తే నిన్నెందుకు వచ్చి అడుగుతాను, ఇక్కడే కూర్చొని ఆ ఫోటో ఫ్రేమ్ కూడా నాకు కనిపించింది, కావాల్సి ఉంటే వాళ్ళ దగ్గర వీడియో రికార్డు కూడా ఉంది, చూపిస్తాను నీకు అని మీనా చెప్తుంది. అప్పుడే అది విని షాక్ అయిపోతాం. మీనా ఫోటో ఫ్రేమ్ చూసి గుర్తుపట్టేసిందా, అయ్యో అది ఇక్కడి నుంచి తీసేస్తే సరిపోయేదే అని కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో మురళి వస్తాడు. మురళి రావడంతో మురళిని చూసి మీనా షాక్ అయిపోతాం. నువ్వా అని అడుగుతూ ఉంటుంది. ఏంటొదినా మీరు ఇక్కడున్నారు అని మురళి అడగడంతో మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అని విద్య అడుగుతుంది. ఆ పరిచయం ఉందిలే, అవును మీనా వదిన నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటాడు మురళి. నువ్వు ప్రేమించిన అతను ఇతనేనా అని అడుగుతూ ఉంటుంది మీనా. అవును మీనా, ఇతన్ని నేను ప్రేమించాను అని అనగానే నువ్వు కూడా విద్యని ప్రేమిస్తున్నావు కదా అని అంటూ ఉంటే అవును వదినా అని అంటాడు మురళి. నువ్వు ఇంకోసారి మోసపోయావయ్యా పెళ్లి విషయంలో, ఈ విద్యకి ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడు, ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్లో పేరెంట్స్ మీటింగ్ కూడా అటెండ్ అయ్యింది, మరి ఎందుకో నీకు నిజం చెప్పకుండా తను నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటుందేమో అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా ఆ మాట విని మురళి షాక్ అయిపోతాం. వదిన చెప్పింది నిజమేనా అని అడుగుతూ ఉంటాడు. లేదు మురళి, నాకు ముందు పెళ్ళవలేదు, ఏ కొడుకు లేడు అని విద్య చెప్పడంతో ఇక నాటకాలైక విద్య మోసం చేసి ఎన్ని రోజులని నిజాన్ని దాచిపెడతావు నువ్వు, అయితే ఇప్పుడే మురళిని తీసుకువెళ్ళి ఆ వీడియో కాన్ఫరెన్స్ మొత్తం బయటికి తీయిస్తాను, రికార్డ్ చేసింది అని మీనా అనడంతో అప్పుడే ఇక విద్య మీనా అది నేను కాదు మీనా, మీ తోటి కోడలు రోహిణి, చింటూ కన్న తల్లి మీ తోటి కోడలు రోహిణియే, నేను కాదు అని నిజాన్ని బయట పెట్టేస్తుంది విద్య. ఒక్కసారి మీనా షాక్ అయిపోతాం. ఏం మాట్లాడుతున్నావు విద్య,
అని అంటూ ఉంటే, అవును మీనా, చింటూ ఎవరో కాదో రోహిణి కన్న కొడుకు. రోహిణికి ఆల్రెడీ ముందు పెళ్ళయ్యింది. సుగుణమ్మ గారు రోహిణి కన్న తల్లి. తను కోటీశ్వరాలు కాదు, వాళ్ళ నాన్న మలేషియాను లేడు. అదంతా కూడా మనోజ్ని పెళ్లి చేసుకోవడానికి రోహిణి ఆడిన నాటకం అంటూ నిజాలను బయట పెడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. చింటూ రోహిణి కన్న కొడుకని నిజం తెలుసుకున్న మీనా ఏం చేయబోతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.